శాంతి టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు దైవజనుడు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ దినకర్ గారు దైవ సందేశం అందిస్తారు. మీరందరూ విని దైవ ఆశీర్వాదము పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి టెలివిజన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ శాంతి టెలివిజన్లో ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సహాయపడిన మా సంఘస్థులను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. ఈ అంచె దినాలలో ప్రభు యొక్క వాక్యం బహు వేగంగా, బహు త్వరితంగా, లేదంటే అన్ని చోట్ల దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉంది. బైబిల్ ఎలా చెప్తూ ఉంది? అపోస్తుల కార్యంలో ఈ విధంగా రాయబడింది, అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుష్యులందరికీ ఆయన ఆజ్ఞాపించున్నాడని రాయబడింది. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి త్వరగా రాబోచున్నాడు. ఈలోగా అనేక మంది రక్షణ పొంది పరలోక రాజ్యం చేరాలని ప్రభు యొక్క అభిలాష అన్నది. అందుకే ఈ వాక్యం విరివిగా ప్రకటించబడుతూ ఉంది. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రశస్తమైన ప్రభువా, నాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ జీవవాక్యాన్ని ప్రజలతో పంచుకుంటూ ఉండగా అనేకులను జీవింపచేయమని, ఆశీర్వదించమని, మీ కటాక్షము మాతో ఉంచి, నీ ఆత్మ నాలో ఉంచి ప్రభువా మీరు మాట్లాడి అనేకులకు మేలు కలుగునట్లుగా, ఆశీర్వాదం పొందినట్లుగా మీరు నన్ను వాడుకోమని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికెరపడి. ప్రియులారా, నా అంశము కాపరి లేకపోతే ఏం లేకపోతే కాపరి లేకపోతే. ఈ విధంగా కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేయనన్నాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికెరపడి. దేవుని బిడ్డలారా, కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి, నశించిపోతాయి. కాబట్టి ప్రభువు వారి వైపు చూసి కనికెరపడ్డాడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, గొర్రెలకు కాపరి ఉండాలి. వాటిని నడిపించడానికి, నీటి వద్దకు తీసుకెళ్ళడానికి, వాటికి మంచి పచ్చిక గల చోట్ల మేపడానికి ఖచ్చితంగా గొర్రెలకు కాపరి అవసరం. అలాగే విశ్వాసులైన ప్రజలకు ఒక సేవకుడు, ఒక పాస్టరు అవసరం. విశ్వాసులు చెదరిపోతారు, నశించిపోతారు. వేర్ దెర్ ఈస్ నో పాస్టర్ ద ఫ్లాక్స్ విల్ పెరిష్, లేదా ఫ్లాక్స్ విల్ స్కాటర్డ్. ఎక్కడైతే కాపరి లేడో అక్కడ గొర్రెలు చెదిరిపోతాయి, అక్కడ గొర్రెలు నశించిపోతాయి. కాపరి లేకపోతే గొర్రెలు వాటంతటా వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ మేస్తాయి. క్రూర మృగాలు వచ్చి వాటిని నాశనం చేస్తాయి, వాటిని చంపి తింటాయి. కారణం ఇక్కడ ప్రభు దేవుని వాక్యంలో చూడండి, ఆయన జనసమూహములు చూసి కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. ఈనాడు సంఘాలు ఉన్నాయి, కాపరు లేరు. కొంతమంది కాపరి కింద ఉండకుండా, సంఘాల్లో ఉండకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు క్రూర మృగాలకు వారు ఆహారం కాక తప్పదు. నువ్వు కాపరి కింద ఉంటేనే సురక్షితంగా ఉండగలవు. దొడ్డిని విడిచినా, కాపరి సంరక్షణలో నువ్వు ఉండకపోయినా నువ్వు నశించిపోతావని బైబిల్ చెప్తూ ఉంది. ప్రభు వాళ్ళు కాపరు లేని వారు వలె ఉన్నారు. కాపరు లేడు వాళ్ళకి. అయ్యో, నేను వచ్చాను, వారికి బోధిస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, మహత్కార్యాలు చేస్తున్నాను,
నేను ఈ లోకంలో కొంతకాలం ఉండబోతున్నానే, వీళ్ళు సరైన కాపర్లేడు నడిపించడానికి, బోధించడానికి, పరలోక రాజ్యాన్ని వారికి బోధించి ఆ నిత్య జీవంలో యుగయుగాలు ఉండేటట్లు చేయడానికి వీళ్ళకి కాపరు కావాలని ప్రభు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన జనసమూహములు చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. వెన్ ఈ సా ద మల్టిట్యూడ్ ఈజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అన్నది ఇంగ్లీష్లో. ప్రియమైన వారలారా, ప్రజల వైపు చూసినప్పుడు కనికరంతో కదిలిపోయాడు. కారణం, వాడు కాపర్లేని గొర్రెలు, కాపర్లేని గొర్రెలు, కాపర్లేని గొర్రెలు. కాపర్లేని విశ్వాసులు చెదిరిపోతారు, కాపర్లేని విశ్వాసులు నశించిపోతారు అని బైబిల్ చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 29:18 ఈ విధంగా రాయబడింది, దర్శనము లేని చోట ప్రజలు కట్టు లేక తిరిగదురు అని రాయబడింది. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ షల్ పెరిష్. ఎక్కడైతే దర్శనం లేదో దాన్ని క్రమశిక్షణ అని కూడా కొన్ని బైబిల్లో తర్జుమా చేయబడింది. క్రమశిక్షణ. ఇక్కడ దర్శనం లేని చోట ప్రజలు నశించెదరు. దర్శనం లేని చోట ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి. చూడండి, కట్టుబాట్లు, దేవోక్తి లేని ఎడల, దేవోక్తి లేని ఎడల, దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ ఏం చెప్తుందంటే, కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి, నశించిపోతాయి. రెండవది, ఎక్కడైతే దేవోక్తి లేని చోట, క్రమశిక్షణ లేని చోట, ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు, జనులు నశిస్తారు అని కూడా చెప్పబడింది. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ ప్రేమ లేకపోతే కాపురాలు చెడిపోతాయి, ప్రేమ లేకపోతే కాపురాలు చెడిపోతాయి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ఎఫెసీ 5:25 రాయబడింది. నేను చదువుతున్నాను. పురుషులారా, మీరును భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవాలని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు భార్యాభర్తలు ఇద్దరికీ వారికి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని రాయబడింది. ఈనాటి దినాల్లో అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కుటుంబాల్లో తగాదాలు, అసమాధానము, దుఃఖము, కొట్టుకోవడం, విడాకులు ఇచ్చుకొని వారు వేరే జీవిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏం చెప్పబడిందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని రాయబడింది. నిజంగా పురుషుడు భార్యలను ప్రేమిస్తే ఆ దేవుని యొక్క ఆజ్ఞ, ఆ కుటుంబము, ఆ కాపురము చక్కగా ఉంటుంది. ప్రేమ లేని చోట కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే ప్రేమ లేదో అక్కడ కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరు ద్వేషం, ఒకరి పట్ల ఒకరికి అనుమానం, ఒకరినంటే ఒకరు నిర్లక్ష్య స్వభావంతో ఒకరొకరు ప్రేమించకపోవడాన్ని బట్టి ఆ కుటుంబాలు నశించిపోతున్నాయి, పతనమైపోతున్నాయి. మొదటిదేమో కాపరి లేని గొర్రెలు, పాస్టర్ లేని విశ్వాసులు చెదిరిపోతారు, నశించిపోతారు. రెండవది, ఎక్కడైతే దర్శనం లేదో, ఎక్కడైతే క్రమశిక్షణ లేదో అక్కడ ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారు. అక్కడ కట్టు లేకుండా తిరుగుతారు, వారు నశించిపోతారు. మూడవది, ప్రేమ లేని చోట కాపురాలు పాడైపోతాయి. పురుషులారా భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది మొదటి ధర్మం. వారు విధేయత చూపాలి స్త్రీలు భర్తలకు, అలాగే భర్తలు భార్యలను ప్రేమించాలి. అప్పుడే ఆ కాపురము పచ్చగా సంతోషంగా ఉంటుంది. ఈ రెండేళ్ళు ఏది కొదువైపోయినా సరే ఆ కాపురాలు కూలిపోతాయి. కారుణ్యం లేని చోట కాపురాలు చెడిపోతాయి, కారుణ్యం లేని చోట కాపురాలు చెడిపోతాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నీ భార్యను ప్రేమించు. ప్రియమైన సహోదరి, నీ భర్తకు నీవు లోబడి విధేయత చూపు. నీ భర్తకు లోబడి విధేయత చూపు. అప్పుడు మీ కాపురము చక్కగా ఉంటుంది, మీ కాపురం పచ్చగా
వర్ధిల్లుతూ ఉంది. ఇక్కడ సామెతలు 11:14 ఈ విధంగా రాయబడింది. అక్కడే రాయబడిందంటే, నాయకుడు లేని జనులు చెడిపోవుదురు, అనేకులు రక్షణకర్తలుండుట ఎంతో పట్టణానికి దీవెనని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనది వారలారా, ఇక్కడ 4వదిగా మనం చూస్తే రాయబడిందంటే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకుడు ఉండాలి, నాయకుడు లేకపోతే చెడిపోతారు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు ఉండుట రక్షణకరము. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. అందుకనే దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక చక్కటి నాయకుడిని, మోషేను వాళ్ళకి పంపాడు. వాళ్ళు మూలగుతా ఉన్నారు, కన్నీరు విడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతూ ఏడుస్తూ ఉంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా జనులు బాధ నేను చూశాను, దుఃఖాన్ని నేను చూశాను. వారిని కానాను నడిపించడానికి, ఐగుప్తులో నుంచి వారిని నడిపించడానికి నాయకునిగా నేను ఏర్పాటు చేస్తున్నాను రా అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ నాయకుడి యొక్క నడవడిలో, లేకపోతే నాయకుడు అనుసరించి వారు నడుచుకోవాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. నాయకుడు దేవుని దగ్గర కనిపెట్టి ప్రజలు ఎలా నడిపించాలో వారిని చక్కటి గమ్యస్థానాన్ని చేర్చడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించి వారు నడిపిస్తూ వస్తున్నాడు. కానీ దుష్ట సమాజం కొంత ఉంది అక్కడ. ఇజ్రాయెల్ కూడా అనేక సార్లు నాయకుడిపై తిరుగుబాటు చేశారు, నాశనం అయిపోయారు. కొర్రావు, దాతాం, అబీరావు అనే వాళ్ళు మోషేకి విరోధంగా లేచి జనులు కూడా అనేకులను పోగు చేసి నాయకునిపైకి తిరుగుబాటు చేయించారు. అక్కడ బైబిల్లో రాయబడింది, భూమిని నెరవిడిచ్చాను. దాతాను, కోరా, అబీరాం వీళ్ళ కుటుంబాలను ఏం చేశారు, మృంగివేసింది భూమి. అగ్ని వారి సమాజంలో లేచిందని బైబిల్లో రాయబడింది. ఇవన్నీ కూడా 106వ కీర్తనలో 20 వచనం నుంచి మనం చదివితే అక్కడ కనబడతాయి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, నాయకుడు లేని జనులు చెడిపోతారు. నాయకుడు ప్రజలను ప్రభావితులుగా చేసి వారు ముందుకు నడిచేటట్లుగా చేస్తాడు. ఆ నాయకుడు దేవుడు ఏర్పాటు చేసి ఉండాలి. దేవుడు మోషే నాయకుడిని ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఆయన నాయకత్వం కింద అనేక మంది ఉండి క్షేమంగా కానాను చేరారు. కొంతమంది ఆకులు రాలినట్టు అరణ్యంలో రాలిపోయారు. తిరుగుబాటు చేసిన వారు భూమి నెరవిడిచి వారిని భూమే మింగివేసింది, కప్పివేసింది. కాబట్టి ఎక్కడైతే నాయకుడు ఉండడో అక్కడ జనులు చెడిపోతారు, జనులు నాశనం అయిపోతారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, కాపర లేకపోతే విశ్వాసులు ఎలాగో చెదిరిపోతారు, విశ్వాసులు ఎలాగో నశించిపోతారు. అలాగే దేవోక్తి, దర్శనము, క్రమశిక్షణ లేకపోతే కూడా ప్రజలు నశించిపోతారు. అనేకులు క్రమశిక్షణ లేదు, క్రమానికి చర్చలకి రారు, క్రమంగా ప్రార్థన చేయరు, క్రమంగా ఉపవాసం ఉండరు, కనబడిన చర్చలకు అలా వెళ్తూ ఉంటారు, ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటారు. కనుక వారు నశించిపోతూ ఉన్నారు తెలియకుండానే. నాయకుడు లేని జనులు చెడిపోతారని బైబిల్లో రాయబడింది. ఒక నాయకుడు ఉండాలి, ఆ నాయకుడిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మన కుటుంబాలకు మేలు కలుగుతూ ఉంది. ఇక్కడ బైబిల్లో సామెతలు 25:28లో ఇక్కడ ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోద్దని రాయబడింది. ఏ మనిషి అయితే తన మనస్సును స్వాధీనం ఉంచుకోడో, తన ఆలోచనలు స్వాధీనంలో పెట్టుకోడో అటువాడు పాడైపోతాడు. ప్రాకారం లేక పట్టణం ఎలాగో పాడైపోతుందో, తన మనస్సును తన ఆలోచనలను స్వాధీనపరచుకోలేని వాడు కూడా, ఆ మనస్సును నిలుపుకోలేని వాడు కూడా, సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు కూడా నశించిపోతాడు, పాడైపోతాడని సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం, ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. మనస్సును అణుచుకొనలేనివాడు, మనస్సు లేస్తూ ఉంటుంది, పురుకొల్పుతూ ఉంటుంది, రకరకాల పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ మనస్సును ఆత్మ ద్వారా అణిచివేయాలి, ఆ మనస్సును అణిచివేసుకోవాలి. అప్పుడే మనము ప్రభు కొరకు విశ్వాసులుగా జీవించగలము. కాబట్టి ప్రియమైన వారులారా, అక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంత. ప్రాకారం లేకపోతే
పట్టణము పురము పాడైపోతుంది. అందుకే ఒక ఇంటికి కూడా ప్రాకారం కట్టుకుంటున్నారు, ఒక కోటకు కూడా ప్రాకారం కట్టుకుంటున్నారు, ఒక పురానికి ప్రాకారం కడుతున్నారు, ఒక కోటకు ప్రాకారం కడుతున్నారు. అలాగే ప్రాకారం లేక పట్టణం ఎలాగ పాడైపోతుందో మనస్సును అణుచుకోలేకపోయేవాడు కూడా పాడైపోతాడు. మనస్సును అణుచుకోవాలని చెప్పబడింది. మనస్సును అణుచుకోలేకపోతే నశించిపోతాం. అనేకమైన కోరికలు, పాపపు కోరికలు మనస్సులో ఉత్పన్నమవుతూ ఉంటాయి, హృదయంలో పుడుతూ ఉంటాయి. వాటంటిని అణిచివేయాలి, వాటంటిని తీసివేసుకోవాలి. అప్పుడు ప్రభు కొరకు మనం జీవించగలము. ఆ రోజుగా మనం దేవుని వాక్యంలో చూస్తే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యంలో నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని రాయబడింది. దైవ జ్ఞానము లేదు ఈ రోజుల్లో అనేకులకు. ఈ లోకంలో ఎలా సంపాదించాలి, ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలనే ఆలోచనతో అనేకులు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎలా మయంపరచాలి, అసలు నేను ఎందుకు భూమి మీద ఉన్నాను, దేవుని సంకల్పం నా పట్ల ఏమై ఉంది, ప్రభు నా కొరకు ఏం చేశాడు, నా దినములు భూమి మీద ఎంతవరకు ఉంటాయి, ఎంతకాలం నేను జీవిస్తాను, ఈ మిగిలిన జీవితం ప్రభువును మయంపరిచి సంతోషపరిచేదిగా ఉండాలని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. దైవ జ్ఞానం అనేకులు లేదు. దేవుడే అన్ని మన కొరకు సమస్తాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించినవన్నీ మన కొరకే. మనం ఎప్పుడైతే ఆయన మార్గాల్లో అనుసరించి ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతకతామో అన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయని బైబిల్లో మత్తయి సువార్త 6:33లో చెప్పబడింది. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ముందు మనం ఆయన్ని వెతకకుండా, ఆయన నీతిని వెతకకుండా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన గురించి మనం ప్రకటించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఆయనలోటి అన్నీ కావాలంటే అవి కుదరదు, అవి మనం పొందలేము. నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. 90వ కీర్తనలో కూడా భక్తుడైన మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించటం మాకు నేర్పము, జ్ఞాన హృదయం మాకు దయచేయమని భక్తుడైన మోషే ప్రార్థిస్తున్నాడు. జ్ఞాన హృదయం, జ్ఞానం కలిగినటువంటి హృదయం, జ్ఞానం కలిగిన మనస్సు. దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. అందుకే బైబిల్ ఏం చెప్తున్నా, ఎఫెసీ పత్రిక 5:15లో మీరు సమయం సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులై నడుచుకోండి. సమయం కొంచెమే ఉంది, ఆ కొంచెం సమయం సద్వినియోగం చేసుకొని జ్ఞానంగా ప్రభు కొరకు మనం బ్రతికి ప్రభువును మనం సంతోషపెట్టినట్లయితే దేవుడు మనకేం కావాలో అవన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడు. ప్రభు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, పాస్టర్ లేని విశ్వాసులు చెదిరిపోతారు, నశించిపోతారు. క్రమశిక్షణ లేని ప్రజలు, విశ్వాసులు కూడా నశించిపోతారు. దర్శనం లేని ప్రజలు కూడా నశించిపోతారు. ఎక్కడైతే ప్రేమ ఉండదో, ఒకరొకరు ప్రేమించుకొని ఒకరొకరు లోబడరు, ఆ కుటుంబం కూడా పతనమైపోతూ ఉంది. ఆ కాపురాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే ఒక నాయకుడు లేడో, వారు నడిపించడానికి, క్రమశిక్షణలో ముందుకు తీసుకుపోవడానికి ఆ జనులందరూ కూడా నశించిపోతారు. అయితే ప్రాకారం లేక పట్టణం ఏ విధంగా పాడైపోతుంది. తన మనస్సును ఎవరైతే అణుచుకోరో వారు కూడా పాడైపోతారు, పతనం అయిపోతారని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఆరోది జ్ఞానం కావాలి, దైవిక జ్ఞానం. నేను ఎందుకు భూమి మీద జీవిస్తున్నాను, నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఇక్కడ నేను బ్రతుకుతున్నానంటే ఎవరి దయ వలన, ఎవరు నన్ను బ్రతికిస్తున్నారు, ఎవరు నన్ను పోషిస్తున్నారు, ఎవరు నన్ను నడిపిస్తున్నారు, యేసుప్రభు నా కొరకు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే అప్పుడు ఆ దేవునిపై మన మనసు లగ్నమవుతూ ఉంది. ఆ దేవుణ్ణి తలంచుకొని ఆ దేవుని కొరకు మనం జీవిస్తే, ఆయన మనం సంతోషపెట్టగలిగితే ఆయనవన్నీ మనమే. ఆయన మనల్ని అత్యున్నత స్థితిలోకి తీసుకుపోతాడు. ఆయన కలిగినటువంటి ఐశ్వర్యము సమస్తము కూడా మనకు అనుగ్రహించి ఉన్నత స్థితిలోకి తెస్తాడు. అలా అంటే దైవ జ్ఞానం కావాలని దేవుణ్ణి మనము
అడిగినట్లయితే ఎంతో మంచిది. దైవ జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారని ప్రభువే చెప్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. సొలొమోను కూడా ప్రభువా ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి నా జ్ఞానం దయచే ప్రభు అని అడిగాడు. దేవుడు ఆయన జ్ఞానం, వివేకాన్ని, ఐశ్వర్యాన్ని అన్నో అనుగ్రహించాడు. మనం కూడా ప్రభువుని ఎలా మహింపరచాలో, ప్రభు కొరకు ఎలా జీవించాలో, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలో మనము దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో ఆ దేవుడు మనను గొప్పగా దీవించి ఆశీర్వదించి వాడుకోనై ఉన్నాడు. నా ప్రియమైన సోదరుడు, చివరిగా 7వదిగా చూస్తే, ఎక్కడైతే ప్రేమ లేకపోతే సమస్తం వ్యర్థం అని చెప్పబడింది. ప్రేమ లేకపోతే, ఇక్కడ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుణ్ణి అని చెప్పబడింది. కాబట్టి ప్రేమ, అన్నిటికీ ప్రేమ. భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలు కలిగి ఉన్నా, అద్భుతాలు మహత్కార్యాలు చేసే గొప్ప శక్తి మనకు ఉన్నప్పటికీ, దేవుని వరాలన్నీ కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, దేవుని ప్రేమ, మనలో ప్రేమ లేకపోతే వ్యర్థులమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 7 విషయాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. మొట్టమొదటిది, మనం ఏమి కలిగి ఉండాలో, ఏది మనకైతే లేకపోతుందో, ఏదైతే మనలో లేదో అది మనం కలిగి ఉండడం ద్వారా మనకి ఎంతో మేలు, ఆశీర్వాదం. 1, పాస్టర్ లేని విశ్వాసులు చెదిరిపోతారు, నశించిపోతారని రాయబడింది. 2, ఎక్కడైతే దర్శనం లేదో, దేవోక్తి లేదో, క్రమశిక్షణ ఎక్కడైతే లేదో అక్కడ ప్రజలు నశించిపోతారు అని చెప్పబడింది దేవుని వాక్యంలో. ఎక్కడైతే ప్రేమ లేదో, భర్త ఎప్పుడైతే భార్యను ప్రేమించడో, అలాగే భార్య ఎప్పుడైతే భర్తకు లోబడదో ఆ కాపురాలు పాడైపోతాయి. కారుణ్యం లేని చోట కాపురాలు పాడైపోతాయి, కాపురాలు చెడిపోతాయి. ఎక్కడైతే నాయకుడు లేడో అక్కడ జనులు నశిస్తారు. ఎక్కడైతే ఆలోచనకర్తలు ఉండరో అక్కడ జనులు కూడా నశించిపోతారని చెప్పి రాయబడింది. ఎక్కడైతే మనసును అణుచుకోలేరో, ఎవరైతే తన మనసును అణుచుకోలేరో, ప్రాకారం లేకపోతే పట్టణం ఏ విధంగా పాడైపోతుందో, తన మనస్సును తాను అణుచుకోకపోతే మొత్తం కూడా నాశనం అవుతుంది, పాడైపోతుందని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. 6వది దైవిక జ్ఞానం. మనుషులకు లోక సంబంధమైన జ్ఞానం ఉంది, ఎలా సంపాదించాలి, ఎలా త్రాగాలి అనే జ్ఞానం ఉంది. కానీ దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎలా ఆయన మహింపరచాలి, ఈ భూమి మీద ఆయన కొరకు ఎలా జీవించాలని ఆలోచన లేదు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ఇవన్నీ మనం కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. ఆ విధంగా మనము కాపరిని అనుసరిస్తూ, మందలో ఉంటూ, అలాగే దర్శనం కలిగి, ప్రేమ కలిగి, నాయకుడి కింద ఉంటూ, మనసును అణుచుకుంటూ, దైవ జ్ఞానం కలిగి, ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రభు మనకు తోడై ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, కాపరి లేకపోతే, దర్శనం లేకపోతే, దేవోక్తి లేకపోతే, ప్రేమ లేకపోతే, కారుణ్యం లేకపోతే, నాయకుడు లేకపోతే, నాయన మనసును అణుచుకోకపోతే, జ్ఞానం లేకపోతే, ప్రేమ లేకపోతే మేము నశించి పాడైపోతామని మీరు సెలవిచ్చారు. మేము ప్రభువా అవి కలిగి ఉండడానికి మీ కృప సహాయం అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మీ కటాక్షం మాతో ఉంచి వర్ధల చేయమని యేసు దివ్యనామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసము కూడిన మనందరికీ ఆయన కృప సదాకాలంతోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. శాంతి టెలివిజన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విన్నారు కదా. యోబు గ్రంథం 36:11 ఈ విధంగా తెలియచేయబడింది.
వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలకించి అనుసరించి నడుచుకోవడం ద్వారా మీ దినాలు క్షేమంగాను మీ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుదురని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? దయ్యముల చేత పీడించబడి సమాధానం లేని స్థితిలో ఉన్నారా? అయితే మీ సమస్యను మాకు తెలియచేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు తప్పక విడుదల అనుగ్రహిస్తాడు. మీరెక్కడా ఆరాధనకు వెళ్ళకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి ద గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నది గాంధీనగర్ రోడ్లో. ప్రతి ఆదివారము 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. శుక్రవారము సాయంత్రం 6:30కి సంఘ ప్రార్థన జరుగుతుంది. శనివారం ఉదయకాలం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగనే ప్రతి నెల ఆఖరణ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీ సమస్య ఏదైనప్పటికీ సంఘ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తములన్నట్లు చేస్తాడు, ఆశీర్వదించి వర్ధెల్ల చేస్తాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. జీవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ జీవితాల్లో కార్యం చేసిందని నమ్ముచున్నాము. మీ స్పందనను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ జీవవాక్కు ద గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్, గాంధీనగర్ రోడ్, వేదాయపాలెం, నెల్లూరు 4. మా ఫోన్ నంబర్స్ 9502485578, 9701492558. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.